మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నాకు 2016లో గోవాలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. అంటే చూడనీకి చిన్నపిల్లగాని లేకున్నా జల్దీ పెళ్లి చేసేసుకున్నావా? ఈ అబ్బాయి కూడా సేమ్ ప్రాబ్లం మేడం. మా వైఫ్ మిస్ అయిందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ పోస్టులు పెట్టిండు. ముగ్గురికి తగిలింది ఒకే అమ్మాయి. అంటే వీళ్ళందరినీ ఒక్కటి చేసింది సోషల్ మీడియా. అయినా మీకు ఇంత కకృతి ఏంది, అమ్మాయిలు దొరుకుతలేరు? అది నన్ను పెళ్లి చేసుకుని వదిలేసి ఈయన దగ్గర పోయి ఆంతో పేరు మార్పు కానీ ఫేస్ మాత్రం ఒకటని ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు ముగ్గురిని ఎప్పుడైనా చూసినావా? లేదు మేడం. భర్తల్ని మార్చినప్పుడు ఏంది నిన్నేమని పిలవాలి? సుమతి, సమతి ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. మీరు ఇంత నిలదీస్తే నేను ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నువ్వు వాళ్ళ ముఖాన్ని చూసి చెప్పు, ఆమె పైన ఒక అభాండం వేస్తురాని అనుకుంటున్నావు నువ్వు? అదంతా నిజం కాదు. వాళ్ళ మాటలేమో నమ్మిన విజయ్ నాకు చూడకు. నువ్వు గిట్లా నమ్మొద్దు అని చెప్పి అలా ముగ్గురు మోసం చేసింది చాలదని ఇప్పుడు ఈయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నావా? ఆడవాళ్ళ గురించి యుద్ధాలు జరుగుతాయి అనుకుంటున్నాం కానీ ఏంటి ప్రత్యక్షంగా ఇవి? నీకు పెళ్లి చేసుకోవడం హాబీ ఏంటి? నేను పుట్టిన వాతావరణం, పెరిగిన వాతావరణం నన్ను అలా మార్చేసింది. పెళ్లి అనే ఒక ట్యాగ్ పెట్టుకుని వాళ్ళను, దానికున్న పవిత్రత వేరే కదా మేడం. ఆ పవిత్రతను నువ్వు గుడ్డలు మార్చేసినట్టు వాళ్ళని మార్చేసావు కదా. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు, నాకు కావాల్సింది నేను తీసుకుని తప్పుకున్నాను. ఎక్కడ పిల్లలు పుట్టకుండా ప్లాన్ చేసుకుంది. మీ మగాళ్ళకి ఆడదైతే సరిపోతుంది కదా. ఏం కావాలమ్మా మగవాళ్ళ నీకు? ఇన్నాళ్ళు చూసిందంత అబద్ధమే అయితే ఈయన తర్వాత నెక్స్ట్ కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది మేడం. నమస్తే. మామూలుగా ఈ రోజులల్లా రకరకాల ఆనందాలకి అలవాటు పడి, అంటే ఇంకేదో కావాలి జీవితంలో అని ఎటు పోతున్నారో అర్థం కాకుండా, ఆ పయనానికి ఒక అంతు అదుపు లేకుండా, అంటే లిమిట్స్ క్రాస్ అయ్యి చేస్తున్న కొన్ని పనుల వల్ల చాలామంది జీవితాలు, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న చాలామంది జీవితాలు దానివల్ల చాలా బ్యాడ్గా నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇట్లాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి ఈ సమాజంలో. ఇలాంటి విషయాల్ని ఏదో కొంత అంతో ఇంతో మా వంతు వాటికి సొల్యూషన్ ఇవ్వడమే కాకుండా అలాంటివి జరగకుండా ఉండడానికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వడానికి మా దగ్గర ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. అనురాధ గారు, మీకు తెలుసు కదా, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలరు. అట్ ద సేమ్ టైం ఇటు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ నాగిరెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. ఒక ముగ్గురు అబ్బాయిలు సుమన్ టీవీకి వచ్చి ఇదొక ఇష్యూ ఉంది మాతోని, కొంచెం మీరు ఏమైనా డీల్ చేయగలుగుతారా, చాలా పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది, ఎటు మాట్లాడలేని పరిస్థితులు ఉంది అని చెప్పి వచ్చిండ్రు. వాళ్ళ కంప్లైంట్ ఏంది, అసలు వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళతో ఏం జరిగింది, ఈ ముచ్చట్లన్నీ తెలుసుకునే ముందు ఆ ముగ్గురు ఎవరో ఒకసారి పిలుద్దాం. రండి. ఫస్ట్లీ మీకు ఒక ప్రాబ్లం రాగానే మీకు సుమన్ టీవీ గుర్తుకొచ్చింది, మాకు సంతోషం. ఒక విధంగా సొసైటీలో సుమన్ టీవీ ఈ విధంగా పనిచేస్తుంది అంటే మీలో ఆ కదలికను తీసుకొచ్చింది, అంటే వీళ్ళకి చెప్పుకుంటే సాల్వ్ అవుతుంది అనే ఆలోచన మీకు వచ్చేదాకా మేము వర్క్ చేస్తున్నాము అని అంటే మాకు చాలా గర్వంగా అనిపించింది. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చెప్పండి మీ ప్రాబ్లం ఏంది అసలు? ఫస్ట్ ఎవరు చెప్తారు? మీరు ముగ్గురు అసలు కలిసి ఎందుకు వచ్చారు? దోస్తులా మీరు ముగ్గురు? ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు మరి అసలు ఎవరు కాదు, కానీ ముగ్గురు కలిసి వచ్చిండ్రు కదా. కలిసే వచ్చిర్రా, ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి కంప్లైంట్ ఇచ్చిర్రా? కలిసే వచ్చినాం మేడం, అందరం కలిసే వచ్చిండ్రు. సో మరి ఎవరు క్లియర్? ఫస్ట్ మీరు చెప్పండి. నా పేరు రాము మేడం, చిన్న బిజినెస్ చేసుకుంటాను, ఓన్ బిజినెస్. నాకు 2016లో గోవాలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరం కొన్ని రోజులు ఫ్రెండ్స్లా ఉన్నాం. ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. అమ్మాయి కూడా అతను బాగానే ఉండడం వల్ల నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకొని కొన్ని రోజులు మా ఇద్దరి జీవనం అన్నది బాగానే ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత అమ్మాయి సడన్గా కనపడలేదు, నాకు ఎటుపోయిందో తెలియదు, మిస్ అయింది. ఆ తర్వాత నేను ఇంట్లో చూస్తే డబ్బులు, బంగారం ఏమీ లేవు ఇంట్లో. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చా మేడం. ఇప్పుడు వరకు అమ్మాయి దొరకలేదా? మళ్ళీ ఇప్పటి వరకు దొరకలేదు. అసలు మీకు ఫోన్ కాల్స్ ఏం ఎత్తుతలేదు? ఏమీ లేదు మేడం. మీ ప్రాబ్లం ఏంది? నా పేరు కుమార్ మేడం. నాకు ఎట్లనే సుమతి అనే అమ్మాయి గోవాలో పరిచయం అయింది. నేను జాబ్ చేసుకుంటూ ఉంటాను. నమ్మించి చాలా ప్రేమించాను. ప్రాణం కన్నా ఎక్కువ చూసుకున్నాను. ఏమడిగినా, బంగారం అడిగినా, ఏమడిగినా కాదనకుండా మొత్తం నా ఉన్నాయి మొత్తం కూడా అమ్మేసి తనకు పెట్టి ప్రాణంగా చూసుకున్నాను. ఎంత బాగా చూసుకున్నా కానీ మోసం చేసి వెళ్ళిపోయింది మేడం.
పేరు రవి మేడం. నీ ప్రాబ్లం ఏంది? ఆమె ఆర్ఫన్ ఏజ్లో ఉంటుంది మేడం. ఎవరు ఆమె? రవలి. రవలి, ఓకే. అయితే ఆమె నాకు వైజాగ్లో పరిచయం మేడం. ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మేడం. అంటే చూడనీకి చిన్నపిల్లగాని లెక్కును జల్దీ పెళ్లి చేసేసుకున్నావా ఎట్లా? అంటే నమ్మించింది మేడం. ఆమె నమ్మిస్తే నువ్వు మోసపోయినావు. అవును మేడం. అంతేనా అవును అంటున్నది? కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కాదంటున్నారు, కానీ ముగ్గురు ఒక అమ్మాయి చేతిలో మోసపోయినాం అంటున్నారు. మరి ముగ్గురు కలిసి ఎందుకు వచ్చిండ్రు? మీరు ఎక్కడ ఒకరికొకరు ఎక్కడ పరిచయం అయినారు అసలు? నా దగ్గర నుంచి పారిపోయింది కదా మేడం. పారిపోయినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, అమ్మాయి మిస్సింగ్ అయిపోయిందని చెప్పి. ఇచ్చినప్పుడు అమ్మాయి ఫోటోని కింద నా నెంబర్ వేసి ఎక్కడ కనపడితే ఫోన్ చేయండి. నా నుంచి పోయిన తర్వాత ఈయన దగ్గర కూడా మిస్ అయిపోయింది, డబ్బులు అవి తీసుకోండి. ఇతను కూడా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం అన్న టైంలో అక్కడ ఆ అమ్మాయి ఫోటోను కింద నెంబర్ కనపడింది. నా భార్య ఇక్కడ ఎందుకు ఉంది తన ఫోటో అని చెప్పి చూసి ఈయన నా నెంబర్కి ఫోన్ చేశాడు. అంటే ఒకే అమ్మాయి మీ ఇద్దరు లైఫ్లోకి వచ్చిపోయింది. అవును. ఏమో మరి మనిషిని పోలిన మనుషులు ఉంటారు కదా, అట్లా ఉండొచ్చేమో. సరే అలానే అనుకొని తను నాకు ఫోన్ చేశాడు మేడం. ఫోన్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి కలిసిండు. కలిసిన తర్వాత ఏంటి బ్రో ఇట్లా నువ్వు ఇది అని అడిగితే తను నా వైఫ్ రా బాబు నువ్వురా అని చెప్పి నా దగ్గర ఉన్న ఫోటోలు చూపించిన. వాడేం చేశాడు, తన దగ్గర ఉన్న ఫోటోలు కూడా నాకు చూపించిండు. మా ఇద్దరికి అప్పుడు అర్థమైందంటే మా ఇద్దరిని అవలగాలని చేసి దొబ్బేసిందని అర్థమైంది. ఈ అబ్బాయి కూడా సేమ్ ప్రాబ్లం మేడం. ఈ అబ్బాయి ఏంటంటే మా వైఫ్ మిస్ అయిందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ పోస్టులు పెట్టిండు. అది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చూసి ఇట్లా వీళ్ళ వైఫ్ కూడా మిస్ అయిందిరా బాబు, వీళ్ళు కూడా సేమ్ మీ వైఫే, కొంచెం వాళ్ళని అడుగు తెలుస్తుందని చెప్పి చెప్పారు. అంటే ముగ్గురికి తగిలింది ఒకే అమ్మాయి. ఇంకా మేమన్నా సరే ఇట్లా నిలబడి ఉన్నాం కానీ వీడు పిచ్చిగా ప్రేమించి తాగుడికి అలవాటు అయిపోయి సరిగా మాట్లాడడం కూడా రావట్లేదు మేడం వాడికి. అంటే బేసిక్గా అబ్బాయిల్లో ఇది ఒక గుణం నిజంగానే చాలా మంది అబ్బాయిలు నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఏంది అని అంటే అమ్మాయిలు మోసం చేసేవాళ్ళు అని గుర్తించే శక్తి అబ్బాయిలకు ఉండదు అనేది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి ముగ్గురిని ఇంత సమానంగా పెళ్ళిళ్ళు చేసుకొని మరి మోసం చేసి ఉన్న బంగారం అంతా ఎత్తుకపోయేదాకా కూడా వీళ్ళకి ఒకే అమ్మాయి ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటుందన్న విషయం కూడా తెలియదు. తెలియదు మేడం, అంతలాగా నటించింది, ఆస్కార్ ఆర్టిస్ట్ లాగా నటించింది మాతో. కాదు ప్రేమిస్తే పర్లేదే, ప్రేమించి పెళ్లి చేసుకొని పారిపోవడం అంటే నిజంగా మరి మీరు నిజంగా బకరాలే. మేము కాదు సార్, బకరాలను చేసి ఆడుకుంది సార్ ఇంటర్వ్యూ. ఒక్కటే అమ్మాయి అని వీళ్ళు కంక్లూజన్కి వస్తున్నారు. నిజంగానే ఆ అమ్మాయి ఎదురుగుండా పడితే ఆ అమ్మాయిని మీరు గుర్తుపట్టగలుగుతారా? మీరు ముగ్గురు గుర్తుపడతాం మేడం, గుర్తుపడతాం. పెళ్లి చేసుకుని ఆవిడతో కాపురం చేసినాం మేడం, గుర్తుపట్టలేము. పేరు మార్పు కానీ ఫేస్ మాత్రం ఒకటని ఐడెంటిఫై చేసాం. అవునా? అవును సార్. అవును సార్. అంటే బాధితుల సంఘం అంటే పూర్తిగా మీరు భార్య బాధితులు. నాకు ఒక చిన్న డౌట్ చెప్పండి, లేచిపోయిందా పారిపోయిందా? పారిపోయింది సార్, నా దగ్గర నుంచి పారిపోయింది. అవతల నీ దగ్గర నుంచి పారిపోయి ఆయన పట్టుకుంది. నీకు పెళ్ళి ఎప్పుడైందా అమ్మాయితో? నాకు 2016లో అయింది మేడం. నీకు ఎప్పుడైంది? 2018లో అయింది. ఆమె ఎప్పుడు పరిచయం అయింది నీకు? 2018లో పరిచయం అయింది. అప్పుడే పరిచయం అయింది, అప్పుడే పెళ్లి చేసుకున్నావు. ఇంత ఆగుతలేదా మీకు? ఇన్స్టెంట్ లవ్ అండి. మరి అంటే ముందు వెనక చూసుకోలేదు, ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ పిల్ల కథ ఏంది, ఇదేం లేదు. నీకు ఎప్పుడు పెళ్ళైంది? నాకు 2020లో పెళ్ళైంది. 2 years గ్యాప్ అండి, చాలా మంచి గ్యాప్ మెయింటైన్ చేసిందండి. 2 మీ ముగ్గురులో ఉన్న ఇంకో కామన్ పాయింట్ ఏం తెలుసా? పిల్ల ఒకటి కాదు, మీ ముగ్గురు బుద్ధులు అట్లే ఉన్నాయి. అంత ఆగలేనితనము, ఆ పిల్లని అసలు ఎవరు ఏంది కథ చూసుకోకుండా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు ముగ్గురు. అది కూడా గోవాలో కలిస్తే ఏడ బీచ్లో కలిసారా? అంటే సేమ్ అదే ప్లేస్ బీచ్. వెరీ గుడ్. ఫొటోస్ చూసి ఒకటి అనుకుంటున్నారు, ఫిజికల్ గా ఆమెను చూస్తే ఆమె కాదు మీరు గుర్తుపడతారా? ఖచ్చితంగా గుర్తుపడతాం మేడం. సరే ఒక పని చేద్దాము, మీరు సో కాల్డ్ ఏదైతే ఫోటో చూపించి మాకు ఈ అమ్మాయి అని చెప్పినరో ఆ అమ్మాయిని మేము పిలిపించడం జరిగింది. మీరు ఇచ్చిన నంబర్లతో, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో. అదంతా బయటికి చెప్పడానికి లేదు, కాన్ఫిడెన్షియల్. కాబట్టి మీరు ఒక పని చేయండి, మీ ముగ్గురిని చూస్తే ఆమె ఏం మాట్లాడదేమో, లేకపోతే అసలు వస్తుందో రాదో అని కొంచెం డౌట్ ఉంది నాకు. కాబట్టి మీరు కొంచెం పక్కకు వండ్రి, నేను ఆ అమ్మాయిని పిలిపిస్తా, తర్వాత మీరు కూడా వద్దు మాట్లాడదు. సరే సరే ఓకే. సో మనం ఆ పిల్లని పిలిపించినాము, వచ్చింది, మరి చూద్దాం ఒకసారి, పిలుద్దాం. దామా. నమస్తే. ఎవరైనా మీ తమ్ముడా? కాదండి, కాబోయే భర్త. కాబోయే భర్తనా? ఎప్పుడు పెళ్ళి? ఇంకో 10 రోజుల్లో. ఏం పేరు ఆమెది? మౌనిక. మౌనిక. నువ్వు ఎందుకు వచ్చినావు తెలుసా నీకు ఇడికి? తెలియదు మేడం. ఆమె పిలుస్తూ వచ్చేసినావు అంటే ఆమె ఏడికి రమ్మంటే ఆడికి వచ్చేస్తావు నువ్వు? చేస్తా మేడం. అంత ప్రేమ?
ఎప్పటి నుంచి పరిచయం ఆమె నీకు? 4 నెలలు. నెలలనే నీకు మొత్తం ఆమె అర్థమైపోయిందా ఇంత కాన్ఫిడెంట్గా? చెప్పగలను మేడం, ఖచ్చితంగా. రవలి అనే పేరు విన్నావమ్మా నువ్వు ఎప్పుడైనా? లేదు మేడం. నీకు ఎవరైనా ట్విన్ సిస్టర్స్ ఉన్నారా? లేదు మేడం. నువ్వు ఒక్కదానివేనా? అవునండి. ఈమెకి కొంతమంది అబ్బాయిలతో పరిచయం ఉందంట తెలుసా? ఇంతకు ముందు చెప్పిందా నీకు ఎప్పుడైనా? చెప్పలేదా? నాతో తప్ప తను ఎవరితో మేము ఎందుకు పిలిచినాం తెలుసా ఆమెకి ఇక్కడికి? మీకు మాస్క్లు ఎందుకు పెట్టి కూర్చోబెట్టినాం తెలుసా మీకు? తెలియదు కదా. నేను ఒక 3 అబ్బాయిల్ని పిలుస్తా, పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, మరి డైరెక్ట్గా చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది కదా. చూద్దాం రండి. కుమార్, రవి చూడమ్మా, వీళ్ళు ముగ్గురిని ఎప్పుడైనా చూసినావా? లేదు మేడం. మీరు చెప్తున్న అమ్మాయి అమ్మాయినా? అవును సార్, అమ్మాయి కన్ఫామ్గా అమ్మాయి. ఆమెను అడగండి మరి, ఆమె మిమ్మల్ని చూడలేదు అంటుంది కదా. ఏమైనా మిస్టేక్ ఏమో, మీరు ఏమైనా పొరబడుతున్నారేమో, ఒకసారి కన్ఫర్మ్ ఏమో చేసుకోండి. ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు, నేనైతే కాదండి. నేను ఎవరిని ఎప్పుడు 4 సార్లు చూడలేదు. చూడమ్మా కుమార్, ఫోటోలు చూపిస్తాను. ఒక్కసారి 1కి 4 సార్లు, ఎందుకంటే ఒక ఆడపిల్లని 40 సార్లు చూడండి మీరు ఫోటోలు ఒకసారి. అన్ని ఫోటోలు 200-300 ఫోటోలు ఉన్నాయి. తీరని కూడా నీ గురించి ఎవిడెన్స్ బాగానే దాచారా? ఇప్పుడు ఆమెనేమో మీరు అసలు ఎవరో తెలియదు అని అంటుంది, మీరేమో ఆ అమ్మాయే మా ముగ్గురిని మోసం చేసింది అంటున్నారు. అయితే ఇప్పుడు వరకు వీళ్ళు చూపించిన ఫొటోస్ మాకు ఇంతకు ముందు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా ఫొటోస్ చూపించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పెట్టిన ఫోటో కూడా ఆధారంగా ఉంది. ఇవన్నీ ఉండంగా కూడా కొంచెం ఎందుకు అమ్మాయికి అన్యాయం జరగొద్దు, అమ్మాయిని డైరెక్ట్గా చూసినాకనే మాట్లాడదామని చెప్పి మనం ఇప్పుడు వరకు కూడా దాన్ని ప్రొలాంగ్ చేసినాము. సార్ మీరు కూడా చూసిండ్రు ఫొటోస్, మేడం మీరు కూడా చూసిండ్రు ఫొటోస్. 100% మ్యాచ్ చేయండి. అందులో ఏవి మార్ఫింగ్ చేయడం లాంటిది అయితే నాకేమీ అనిపించట్లేదు. ఏమంటావు, నువ్వేమంటావు? అది నీ ఫోటో కాదా? కాదు మేడం, కాదు. నేను నువ్వేమన్నా హీరోయిన్ అనుకుంటున్నావా? నీ ఫోటో పెట్టుకొని వాళ్ళు మార్ఫ్ చేసుకొని నా పిల్లమని చెప్పుకోనీకి అదే జరిగింది అనుకుంటున్నాను మేడం. ఆడవాళ్ళ మీద ఇలా చేయడం అంటే కరెక్ట్ కాదు. అదే అమ్మా, నువ్వేమైనా పెద్ద ఫిగర్ ఎప్పుడు చూడలేదా నువ్వు? ఒకసారి చూడు నా ముఖం, ఎప్పుడు చూడలే? లేదండి, కావాలని ఇలా చేస్తున్నారు అంతే. నేనైతే చేసింది కదా. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో నన్ను, నేనైతే కాదు. కాదు భయ్యా, అసలు ఇక్కడ ఇంకొక 1 year అయితే నీకు తెలిసిద్ది. మాతో పాటు ఇక్కడ వచ్చి కూర్చుంటావు నువ్వు కూడా. ఇంత గట్టిగా చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండ్రు, నీ దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చిండ్రా? ఎవరు రాలేదు మేడం. ఏం ఫోన్ కాల్ కానీ ఏం రాలేదు. ఎవరు రాలేదమ్మా? ఓకే. ఫోన్లు చేస్తే ఎత్తలేదు అన్న విషయం వీళ్ళు ఆల్రెడీ. అసలు నేను చేస్తే కదా నేను నాకు రావడానికి ఫోన్ కాల్స్ అయినా. ఒకే ఫోన్ వాడుతున్నావు, కొన్ని సంవత్సరాల నుంచి ఏమైనా నంబర్లు మారుస్తా వస్తున్నావు. ఒకటే ఫోన్ అండి, మార్చుకోవాల్సిన అవసరం నాకేమొచ్చింది? నంబర్లతో మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. కలవట్లేదు మేడం. మాకు ఇచ్చిన నెంబర్లు ఎప్పుడు కలవదు. మాట్లాడు. నాకు ఇచ్చిన నెంబర్ బ్లాక్ లిస్ట్ లో అని వస్తుంది మేడం. ఇప్పుడు భర్తల్ని మార్చినప్పుడు ఫోన్ నెంబర్ మార్చడం పెద్ద కష్టం మేడం. 4 నెలల్లో వాడిని పూర్తిగా స్టడీ చేస్తావు, అవునా? నువ్వు 100% నమ్ముతున్నావు, వీళ్ళ మాట నమ్మవు. ఇంత స్టడీ చేసిండు కదా సరేనా? ఇప్పుడు నువ్వు వాళ్ళ ముఖం చూసి చెప్పు, మరి వాళ్ళు ఎందుకు ఇట్లా ఆమె పైన ఒక అభాండం వేస్తున్నారు అని అనుకుంటున్నావు నువ్వు? కావాలని దేనికోసం అంటావు? ఒకసారి తెలీదు, అసలు తెలీదు. నువ్వు ఎంత మీదకి వచ్చి అడిగినా సరే ఇదే సమాధానం, ఇదే సమాధానం. ఆడవాళ్ళ గురించి యుద్ధాలు జరుగుతాయి అనుకుంటున్నాం, కానీ ఏంటి ప్రత్యక్షంగా ఇవి? మీరు ఇట్లా లొల్లి పెట్టుకునేటట్టు అయితే బయట పోయి కూడా లొల్లి పెట్టుకోవచ్చు. ప్రతివతలాగా మాట్లాడుతున్నాం, మీ ముందే ఒక అబ్బాయిని మోసం చేస్తా. ఒక్క నిమిషం, మేము మాట్లాడుతున్నాం కదా, కొంచెం 2 నిమిషాలు ఆగండి. మీకు న్యాయం జరుగుతలేదు అనిపిస్తే అప్పుడు మీరు నిజంగా మీరు కొట్లాడుదురు, కానీ ఒక్క నిమిషం ఆగుండ్రి. మీరు చెప్పుండ్రి, మీరు ఒక్కసారి చెప్పుండ్రి, వాళ్ళు అంతగానం కొట్లాడుతున్నారు ఆ అమ్మాయి గురించి, దేనికోసం అయి ఉంటుంది? మీరు ఒక సామాన్యమైన మనిషిలాగా ఆలోచించండి, ఆ అమ్మాయిని ప్రేమించిన ఒక వ్యక్తిలాగా కాదు. ఒకసారి ఆలోచించండి, ఆమె ముఖం చూడండి, ఆమె వెనక ఉన్నది ఎవరు అనేది ఏమన్నా ఆలోచించేది ఉంటే ఆలోచించండి. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆమె కథ ఏంది, ఆమె ఏం చదువుకుంది, ఏం కథ, నీకు ఎప్పటి నుంచి తెలుసు ఆమె, ఇవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముగ్గురు కూడా
ఈ రోజు ఆ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టి ఆ అమ్మాయి గురించి ఇట్లా మాట్లాడుతున్నారంటే కారణం ఏమై ఉంటది? ప్రేమించి మోసం చేసిందనే మాట మనం వింటాం, కానీ ముగ్గురు పెళ్లి చేసుకుని మోసం చేయడం ఒకసారి అర్థం చేసుకో. అంత ముగ్గురు వచ్చి ఇలాగ కంప్లైంట్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయ నువ్వు. ఒకసారి ఆయన కన్నా అర్థం కావాలి కదా అసలు. ఇదే జనరల్ మనం చూస్తుంటాం కదా మేడం, ప్రేమించారు మోసం చేశారంటాం, పెళ్లి చేసుకుని మోసం చేయడం ఏంటి? నిజం కాదు, నువ్వు నమ్మద్దు వాళ్ళ మాట. నువ్వు తను లవ్ చేస్తాను కదా, నీకు అసలు ఆడ ముగ్గురిని మోసం చేసింది కాకుండా ఆయన పక్క కూర్చొని నువ్వు నమ్మొద్దు అని చెప్తున్నావు. గిట్లా నమ్మొద్దు అని చెప్పి అలా ముగ్గురిని మోసం చేసింది చాలదని ఇప్పుడు ఈయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నావా? ఏంది నిన్నేమని పిలవాలి? సుమతి సమతి? నిజానికి నేను మౌనికనే చెప్తున్నాను మేడం, ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నాను. మీరు ఇంత నిలదీస్తే నేను ఏం చేయాలి చెప్పండి. గోవాలో తిరిగినప్పుడు తెలీదా 1.5 సంవత్సరం ఉండి పెళ్లి చేసుకొని ఆడపిల్లల పైన చేతులు ఎత్తొద్దు. మేము మాట్లాడుతున్నాం, మీరు మా మీద మర్యాదతో మీరు వచ్చి మీ మీద మర్యాద ఉంది కాబట్టి దాన్ని చూసి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా అన్న ఒక్క వదిలేస్తే ఎందుకు వల్గట్టిగా మాట్లాడతా? నేనే అనేసి కాదని చెప్తున్నాను కదా, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారని చెప్తున్నాను కదా. నేను ఇదే అనాథాశ్రమంలోనే నేను అదే సరే ఆ అనాథాశ్రమం పేరు అప్పుడే అక్కడే చేసుకున్నానండి. సంఘ సేవ అనాథాశ్రమం పేరు డీటెయిల్స్ మాకు ఇస్తే మేము ఒకసారి ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాం. నువ్వు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నావు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మేము కనుక్కుంటాం. ఏ అనాథాశ్రమం అని మీకు చెప్పింది ఏమన్నా మీకు గుర్తుందా? ఆమె అప్పుడు గోవాలో ఉండే అని అన్నారు. అనాథాశ్రమంలో ఉంటానా, నేను ఇక్కడ నర్సుగా పనిచేస్తానని చెప్పి నాతో చెప్పింది మేడం. అక్కడ ఏదో అనాథాశ్రమం తీసుకెళ్ళి చూపించింది, అక్కడ ఏదో ఉంది. తర్వాత ఒక హాస్పిటల్లోకి వెళ్ళేది నర్సుగా చేస్తానని, అక్కడ ఏం పని చేస్తుందో కూడా తెలియదు నాకు. వాళ్ళు అల్లుతున్నారు కదా, ఈ అల్లినవన్నీ ఇప్పాలంటే మామూలుగా సేవ చేయడానికి వచ్చాను. మామూలుగా అనాథాశ్రమంలో సేవలు చేస్తూ ఉంటాను అని చెప్పి. మీకు నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, నువ్వే నాకు దిక్కు, మన ఇద్దరం పెళ్లి ఏం పని చేస్తుంది అనాథాశ్రమంలో వర్క్ చేస్తున్నా, చిన్నపిల్లలు చూసుకుంటా అని చెప్పింది సార్. అదంతా నిజం కాదు, వాళ్ళ మాటలు ఏమో నమ్మిన విజయ్ నాకు చూడకు. నువ్వు రేపటి రోజు మాలాగే నువ్వు కూడా ఇలానే తిరగాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఎవరిని మ్యానిపులేట్ చేయడానికి లేదు. నీకేమనిపిస్తుంది నువ్వు చెప్పు. నువ్వు ఒకసారి నీ ఉద్దేశం అసలు చెప్తలేవు. నువ్వేం చెప్పు. మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా కొట్లాడుతున్నావు ఆమె కోసం, ఆమె మీదికి రానియకుండా ఇంత సెక్యూరిటీ ఇస్తున్నావు ఆమెకి. తమ్ముడు మేము కొడదానికి వస్తే ఆపినావు కదా, 6 నెలల తర్వాత నువ్వే దాన్ని కొడతావు ఎక్కడ కనపడతా అక్కడ. పెళ్లి ఎలా చేసుకున్నారు? టెంపుల్లో చేసుకున్నాం ఇద్దరం, దండలు తాళి కట్టి చేసుకున్నాం. ఓకే 2016. మీరు? నన్ను చర్చికి తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాను. ఓకే మీరు? నేను అనాథాశ్రమం దగ్గర ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాను. ఓకే సర్వమాన సౌభాతృత్వం. కాదయ్యా, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ లాంటిది ఒకటి ఉంటుంది కదా, అట్లాంటిది తీసుకోలేదా? అలాంటి ఏం తీసుకోలేదు సార్ మేము. అలాంటివి తీసుకొని ఉంటే ఇంకా బాగానే ఉండదు కావచ్చు. అట్లా కాదయ్యా, మీకు నాలెడ్జ్ ఉందా? ఆల్రెడీ నువ్వు ఏదైతే ఎక్కడి నుంచి అయితే వస్తున్నావు ఇదంతా కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్న విషయం కూడా మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు. నువ్వు ఏది చెప్తే మేము నమ్మేస్తాం, గొర్రెల లెక్క తలుపుతామని నువ్వు అనుకుంటే నువ్వు పిచ్చిదాని అవుతావు. కాబట్టి నీ నోటితోనే నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అత్తే ఏంది, నువ్వు ఎప్పటి నుంచి 2016లో ఎక్కడ ఉన్నావు, 2018లో ఎక్కడ ఉన్నావు, 2020లో ఎక్కడ ఉన్నావు, వీళ్ళు తెలుసా తెలియదా, ఈ విషయాలన్నీ నీ నోటితో నువ్వు చెప్పినావు అనుకో. ఇంతవరకు వచ్చింది కదా మేడం, అదంతా నిజమే. చూసావా ఇప్పుడు చేసుకుంటా పెళ్లిదాన్ని? ఏం చెప్తున్నావు? అవును నేను చెప్పింది నిజమే. ఒక్క నిమిషం, కొన్ని హాబీలు ఉంటాయి, నీకు పెళ్లి చేసుకోవడం హాబీ ఏంటి తల్లి? నేను పుట్టిన వాతావరణం పెరిగిన వాతావరణం నన్ను అలా మార్చేసింది సార్. అదే నాకు రైట్ అనిపించింది. ఇప్పుడు కూడా పక్క నాకు అదే రైట్ అనిపిస్తుంది. నేను చేసింది ఏ మాత్రం తప్పు లేదు, నేనే కరెక్ట్. అంతా కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇదే పని చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. అవును మేడం. ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నావా? ఏమన్నా ఆడ మనిషి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను మేడం. నేను చేసింది కరెక్ట్ అని అనిపించింది నాకు. ఇప్పుడు కూడా అదే మాట. సమానంగా 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినావు. ఏం చేసినావు 2 సంవత్సరాలు? ఈయన
పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు ఏం చేసినావు? మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఆయనను పెళ్లి చేసుకొని ఏం చేసినావు? మళ్ళీ ఆయన పెళ్లి చేసుకొని ఏం చేసినావు? వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు, నాకు కావాల్సింది నేను తీసుకుని తప్పుకున్నాను. మేడం ఇంకొక ట్విస్ట్ గమనించలేదు, ఎక్కడ పిల్లలు పుట్టకుండా ప్లాన్ చేసుకుంది. మీ మగాళ్ళకి ఆడదైతే సరిపోతుంది కదా. నీకేం కావాలమ్మా? మగవాళ్ళొద్దా నీకు? చెప్పి నమ్మించి చేసినప్పుడు లేదా? నేను నీ మనసును చూసి ఇష్టపడ్డానే. అయ్యో బాబరే, నేనింతే ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఇలాగే ఉన్నా. ఇదే ఇన్నాళ్ళు చూసిందంత అబద్ధమే అయితే. ఏమన్నా తెలివి ఉన్నదా నీకు? తెలివి ఉన్నదా నీకు? నేను ఇప్పుడైతే ఏదైతే చేశానో, నా కళ్ళని ఎవరైతే చూసారో ఆ వాతావరణంలో నేను ఏదైతే మసులుకున్నానో అదే జరిగింది మేడం, అదే జరుగుతుంది కూడా. నేను ఇంటెన్షన్ గా ఏం ఫీల్ అయ్యానో మొత్తం అక్కడ జరిగిన విధానాలను బట్టి చెప్పు. నీ ఫీలింగ్ ఏంది అసలు? నన్ను చూసిన విధానాన్ని బట్టి నేను మసులుకున్నాను అలాగా. ఇదే కరెక్ట్ లాగుందని, ఇదే కరెక్ట్ అని అంటున్నాను మేడం ఇప్పుడు కూడా. అంటే వాళ్ళు నిన్న అట్లా చూడడం వల్ల నువ్వు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని ఆ విధంగా మలుచుకున్నావా? అవును మేడం. అంతేనా? అసలు తను తప్పే ఉందండి. వాళ్ళు పెళ్లి చేసుకుంటా వీళ్ళ తర్వాత ఈయన తర్వాత నెక్స్ట్ కూడా, ఇది కాకుండా నెక్స్ట్ కూడా, ఈయన తర్వాత నెక్స్ట్ కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది మేడం, ఇదే రిపీట్ అవుతుంది మళ్ళీ. ఏం మాట్లాడుతున్నావు తెలివి ఉందా? అర్థమవుతుందా? చెంప అయిపోతా చెప్తున్నా, ఇట్లా పిచ్చి పిచ్చి మాట మాట్లాడితే కూర్చొని. ఏం చేస్తారు? ముగ్గురం కలిసి ఏం చేస్తారు? ఏం చేస్తారు? అలాంటి మాటలు మాట్లాడొద్దంటే మోసం చేసింది మేడం, ఇంకా చేస్తానే అంటే చూసాను మీ ముందు కూడా. వీళ్ళు ముగ్గురు నిన్ను సేవ్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ అంగీకరిస్తున్నావు కదా? రైట్ అమ్మా. ఏంటి ఇది తర్వాత ఇంకొకట? ఇది తప్పో రైటో నాకు తెలియదు సార్, నేను చేసేది మాత్రం కరెక్ట్ అనే అనిపించింది, చేశాను. ఇప్పటికి కూడా అదే అనిపిస్తుంది సార్. రమ్య గారు నో డౌట్ అండి, షీఈ్ మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయింది, చాలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది సార్. డెఫినెట్లీ ఈమెకి ట్రీట్మెంట్ 100% అవసరం. నీకు నిజంగా చెప్తున్నా, ఏ ఆడపిల్లని నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు. ఇట్లా మాట్లాడేటోళ్ళనైతే నేను ఇప్పుడు వరకు అసలు భూమి మీద ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారని నాకైతే అసలు ఇప్పుడే అనిపిస్తుంది తెలుసా. ఏం మనిషివి నువ్వు అసలు? ఇంతమందిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంతమంది పెద్ద మనుషులు ఉన్న దగ్గర కూర్చొని మళ్ళీ మీదికెళ్ళి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నెక్స్ట్ కూడా ఇదే చేస్తా. అవును మేడం, ఇంతవరకు వచ్చిన తర్వాత ఒప్పుకోవడంలో తప్పే ఉన్నది, ఇంకా ఇంతవరకు వచ్చింది కదా. అంటే సరే, నీ జీవితం సర్వనాశనం చేసుకున్నావు, నీ జీవితం నీ ఇష్టం, నువ్వు ఏమన్నాగా. మరి ఇంతమంది జీవితాలు నాశనం చేసినావు కదా, ఇప్పుడు వాళ్ళకేంది? వాళ్ళ దగ్గర ఈయన దగ్గర 25 లక్షలు తీసుకున్నావు కదా. నేనేం చెప్తున్నాను మేడం, వాళ్ళకి కావాల్సింది తీసుకున్నారు, నేను కావాల్సింది నేను తీసుకున్నాను, సరిపోయింది. నా దగ్గర తీసుకునేవి కూడా ఇంతేగా. మోనిక, మరి పెళ్లి అని ఎందుకు పెట్టుకున్నావమ్మా? ఒకటి మోనిక చెప్పండి, పెళ్లి అని ఎందుకు చేసుకున్నావు? నమ్మాలి కదా మేడం. ఓహో, అంటే పెళ్లి చేసుకుంటే నిన్ను నమ్ముతారు, అవునా? పెళ్లి అని ఒక ట్యాగ్ పెట్టుకుని వాళ్ళను, దానికి ఉన్న పవిత్రత వేరే కదా మేడం, అందుకనే దాన్ని టార్గెట్ చేసుకున్నాను. కరెక్ట్. పెళ్లికుండే పవిత్రత వేరే కదా, ఆ పవిత్రతను నువ్వు గుడ్డలు మార్చేసినట్టు వాళ్ళని మార్చేసావు కదా, మరి అది కరెక్టా? నువ్వు నా వరకు నాకు కరెక్ట్ అనే అనిపించింది మేడం. ఏంటి బట్టలు మార్చేసినట్టు మొగుళ్ళ మార్చేసుకోవచ్చు? గిట్లాంటి ఆమెను పట్టుకొని ఓ పడి ఇంతగానో వెంటబడి పెళ్లి చేసుకొని ఏం సాధించారు మీరు? నాకు అర్థమైతలేదు. మళ్ళీ ఈయన కూడా తయారైపోయిండు, 4 నెలలు చూసిండట, మొత్తం ఆమె గురించి అర్థమైపోయిందంటే ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడట. మేడం, ఇలాంటి నీచురాల వల్లనే వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి మేమందరం ఇట్లా స్టూడియోలో పడి తిరగాల్సి వస్తుంది. నువ్వు వాళ్ళ దగ్గర తీసుకున్న పైసలు తిరిగి ఇచ్చినా కూడా వాళ్ళు నేను కొట్టి చంపేయాలన్నంత కోపంతో ఉన్నారు. నువ్వు కానీ నేను ఇవ్వాలని అనుకుంటలేదు మేడం. అరే ప్రిపేర్ చాలు ఆపు. ఇష్టం వచ్చినట్టు వాగుతుందో, నా తర్వాత ఇంకొకడా, వాడి తర్వాత ఇంకెంతమంది, ఇంతమందిని మోసం చేస్తున్నా చాలా. నేను అదే చెప్తున్నా కదా, ఇదే రిపీట్ అవుతుంది, నాకు ఇదే తెలుసు, నాకు ఇదే రిపీట్ అవుతుంది. నరేష్, ఇష్టపడ్డాను కాబట్టి ఏం అనలేకపోతున్నా నేను. చాలా బాగా నేర్పించావు. నా జీవితం నాశనం కాకుండా ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు. మేడం, దీనికి ఏదో ఒక శిక్ష పడాలి మేడం, మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి. మోనిక కూసో మోనిక, ఇంకా నువ్వు ఎక్కడికి పోలేవు. కానీ ఇప్పుడు సరే, నువ్వు చేసింది కరెక్ట్ అని నువ్వు భావిస్తున్నావు కదా. ఎస్ మేడం. నీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేలాగా నాకు కనిపిస్తలేదు. ఇంతసేపటి నుంచి నీ వైపు నుంచి నువ్వు ఏమన్నా ఆన్సర్ ఇస్తావా, వీళ్ళ పరిస్థితి ఏంది అనే దానిపైన నువ్వే ఏదైనా చెప్తావా అని ఆలోచించినా కానీ ఇంకా వేస్ట్.
మేడం మీరు చెప్పండి, లీగల్గా ఈ కేసు దేని కిందకి వస్తుంది, ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు, ఈమె పరిస్థితి ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది? అంటే మన న్యాయ వ్యవస్థలో ఒక మగవాడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడిస్తే నమ్మే పరిస్థితి లేదు. పాపం వాళ్ళకి అదే గతి పట్టినట్టుంది. అదే ఒక ఆడవాళ్ళు వెళ్ళి నాకు కష్టం వచ్చింది అనగానే గబగబా ఎఫ్ఐఆర్లు రాయడం లాంటివి జరుగుతాయి. అది మేబీ ఆడవాళ్ళ వైపు ఉండే సాఫ్ట్ కార్నర్ మూలాన. కాకపోతే ఈ అమ్మాయి చేసిన పనులకు మాత్రం డెఫినెట్గా కూడా 420 అనేది చీటింగ్ అనే దాని మీద ఈ సెక్షన్ ఈ అమ్మాయికి అట్రాక్ట్ అవుతుంది కనుక. ఒకటండి, వీళ్ళని కేసెస్ వేసుకోండి అని మనం చెప్పేదానికంటే కూడా ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ స్టెప్ మీకు రావాల్సిన డబ్బులు అయితే మనకు తెలిసి ఆ అమ్మాయి ఇచ్చే పరిస్థితిలో ఉందో లేదో కూడా తెలియదు. ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నావు అమ్మ నువ్వు? ఖర్చు అయిపోయినాయి మేడం, ఖర్చు అయిపోయాయి. సో ఇంకోటి ఏంటంటే మన టీం ప్రకారం ఆ అమ్మాయికి ముందు ట్రీట్మెంట్ ముఖ్యమే. సార్ మీరు చెప్పండి, ఆ ట్రీట్మెంట్ కావాలి అనే దాని మీద మాట్లాడేది చాలా మొండిగా మాట్లాడుతుంది. అసలు నిజంగా చెప్పాలంటే అమ్మాయిలాగా మాట్లాడట్లేదు. పర్టికులర్గా మౌనికకి సంబంధించి మాట్లాడే ముందు వీళ్ళ నలుగురితో కూడా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, మీరు భవిష్యత్తులో మోసపోకుండా ఉండాలంటే పెళ్ళి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. పైగా మీరు అంటే మీ అమ్మ నాన్న మీ కుటుంబం ఒక వ్యవస్థ ఉంది కదా. మీరు ఇలా రోడ్డు మీద పడితే మీ కుటుంబంలో మీ పెళ్ళి కానీ చెల్లి ఉండొచ్చు, పెళ్ళైన అక్క ఉండొచ్చు, మీ బావ అనుమానం ఉండొచ్చు. రేపు వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది అంటే, మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుందా లేదా? ప్రేమించడం తప్పు అని నేను అన్నాం, కానీ పెళ్లి చేసుకున్నప్పుడు దాని పద్ధతి ప్రకారం చేసుకోవాలి. అది మీకు సంబంధించి. అమ్మ మౌనిక, నువ్వు 100 చెప్పు 1000 చెప్పు, నువ్వు చేసింది తప్పు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అమ్మా నాన్న ఉన్న పిల్లలు కూడా తప్పులు చేస్తున్నారు. అసలు ఎవరు లేని అనాథ తప్పు చేయడానికి బోలెడని అవకాశాలు ఉన్నాయి. ఒక వాస పేదరికం అయి ఉండొచ్చు, ఆమె సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఆ అమ్మాయి తప్పుగా ఆలోచించింది. ఇలాగ లగ్జూరియస్గా తిరగాలనే ఆలోచనతో వీళ్ళు మోసం చేసింది. పెళ్ళి అంటే అది జీవితాంతం మనం కలిసి ఉండాల్సిన పరిస్థితి కనుక దీన్ని బిజినెస్ చేసి మహిళా లోకానికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేయకు తల్లి. నువ్వు మారి ఇలాంటి తప్పుడు పని నువ్వు ఇంకొకసారి చెయ్యను అని నువ్వు ఫిక్స్ అయితే, నిజంగా నీ రోజు నడవడికలా అదంతా మాకు అనిపిస్తే, కౌన్సిలింగ్ తర్వాత నువ్వు బెటర్ అయితే నీకేదో ఒక చిన్న జాబ్ కూడా మేము చూపిస్తాం. నీకు కావాల్సింది పైసలు కదా, అవి కష్టపడి సంపాదించుకోవాలి. పైసలు ప్రతి ఒక్కరు మేమందరం కూడా కష్టపడి సంపాదిస్తున్నాం. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరికి దొరికే ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నీకు కూడా ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తాము. ఆ ఉద్యోగం చేసుకొని నీకు వచ్చిన దాంట్లో సంతోషంగా బతకడం అనేది నువ్వు నేర్చుకో. అంతేగాని ఇంకెక్కువ కావాలని చెప్పి ఇట్లాంటి అమాయకుల్ని పట్టుకొని ఇది చేయడం వద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళందరూ సపరేట్గా ఉన్నారు కనుక పెళ్ళి అనేది ఒక అడ్డు పెట్టి వాళ్ళని మోసం చేయగలిగావు. కానీ ఇప్పుడు వాళ్ళంతా ఒకటయ్యారు. వాళ్ళందరూ ఒకటే నీ మీద కేసు వేస్తే రేపొద్దున నీ పరిస్థితి ఏంటమ్మా? చెప్పు వాళ్ళకి ఇప్పుడు కన్నా సారీ చెప్పు. మరి మాకు న్యాయం ఏంటి మేడం? ఇంకేనారా నీకు? దాని దగ్గర డబ్బులు ఏం లేవంట అన్నీ. అంటే తప్పుల మీద తప్పులు తెలుసో తెలియకనో మీరు కూడా చేసిండ్రు, అంటే నెగ్లెక్ట్ చేసారు. బేసిక్గా చాలా మంది సమాజంలో చేస్తున్న తప్పు ఇదే. ఎవరో ఎక్కడనో కలిసిండ్రని చెప్పేసి, లేకపోతే ఎవరో ఏదో వెబ్సైట్లో దొరికిండ్రని చెప్పేసి, ఇంకా చాలా యాప్స్ వచ్చినాయి, వీటిలల్లో చాలామందిని పరిచయం చేసుకొని వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా చేసుకోవడం, కేవలం ఫొటోస్ మాత్రం పెట్టుకొని ఇవి మార్ఫింగ్ అనేసి ఒకరు అంటుంటే ఇట్లా వాదించడం, ఇదంతా ఎండ్లెస్ ప్రాసెస్. కాబట్టి ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. పెళ్ళికి ఒక ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ లేకుండా మీరు చేసుకున్నారు కాబట్టి, ఇక్కడ దాకా మీరు తెచ్చుకున్నారు కాబట్టి, అట్లీస్ట్ మీకందరికీ నేను థ్యాంక్స్ చెప్తా. ఏంది అంటే, మీరు సుమన్ టీవీకి వచ్చి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, కొంచెం జాగ్రత్త బ్రో అని మీరు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నారు కదా, అదే లాంగ్వేజ్లో చాలామందికి మీ ఏజ్ పిల్లలకి మీరు ఒక మంచి విషయాన్ని చెప్పిండ్రు, ఇట్లా జరుగుతుంది బయట అనేసి నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నా. మౌనిక, నువ్వు కూడా సారీ చెప్పాలమ్మా. చాలా తప్పు నువ్వు చేసింది. సారీ చెప్తే పోయేది కూడా కాదు అది. అలా యాక్సెప్ట్ కూడా చెయ్యరు, కానీ నువ్వు చెప్పాల్సిన సారీ నువ్వు చెప్పేసి. సారీ అందరికీ. మీతో తప్పు చేసినందుకు మీ గురించి మీరు మాట్లాడే హక్కు ఉన్నది, కానీ ఇంకొకటితో కూడా ఇట్లనే చేస్తుంది అని చెయ్యని పనిని ముందే మీరు ఊహించుకొని అనే హక్కు అయితే మీకు లేదు. ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఇలా చేయదు అని చెప్పి మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా మాకు? మీరు మొత్తం జీవితాలు చెడదొబ్బుకొని వచ్చి మా దగ్గర కూర్చొని మొత్తం మళ్ళీ మాఫ్ చేసేయండి, అసలు ఆమెకి మాకు ఎటువంటి సంబంధం లేకుండా వెనకాయ తీసుకుపోరంటే దేవుళ్ళం ఏం కాదు, మేము ఇక్కడ కూర్చున్నాం ముగ్గులం. అర్థమైందా? కాబట్టి మీరు చేసుకున్న తప్పులని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని చెయ్యండి అని చెప్పి మేము కౌన్సిలింగ్ మాత్రం చేస్తున్నాం. మీరు ఎటువంటి కక్ష తీర్చుకోవడానికి లేదా అమ్మాయి పైన,
ఆ అమ్మాయికి మీ సైడ్ నుంచి ఎటువంటి హాని జరగద్దు. అట్ ది సేమ్ టైం నువ్వు ఇంకో అబ్బాయి దిక్కు ఇప్పట్లో చూడొద్దమ్మా. నిజంగా తర్వాత నిన్నవాడని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే జీవితం అంతా వాడే అని వాడు కాలు పట్టుకొని ఉన్నా కూడా నీకు తప్పులేదు నువ్వు చేసిన పనులకు. వాళ్ళైతే ముగ్గురు ఇష్టపడతలేరు నీతో ఉండడానికి, నీకు కూడా వద్దంటున్నావు. మాకు అసలు ప్రాబ్లం లేకుండా పోయింది ఈ విషయంలో. వచ్చే మౌనిక కూర్చో ఇటు. సో ఇంత తప్పు చేసిన అమ్మాయిని అట్లెట్లు వదిలిపెడతారు అని చూసే జనాలకు కూడా అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా పెరిగిపోతారు కదా వీళ్ళు ఏం చేయలేదని. కోర్టు వారు నమ్మదగ్గ సాక్ష్యాలు వీళ్ళ దగ్గర ఏవీ లేవు. వీళ్ళ దగ్గర ఏవీ లేవన్న కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు మీకు ఒకటి ఏంటంటే 420 నన్ను మమ్మల్ని మోసం చేసింది అనే దాని మీద ఒక్కదాని మీద మీరు కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే మీరు కోర్టుకు అప్రోచ్ అవ్వడం మూలాన మీకు లాభమా నష్టమా అనేది కూడా మేము చెప్పాలిగా. ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళొద్దు అని అంటాం, కాకపోతే లేదు మేము మాకు డబ్బులు బోల్డనే మేము వెళ్తామంటే మేమేమి అబ్జెక్ట్ చేయం, మీరు వెళ్ళొచ్చు. కాకపోతే మీరు వెళ్ళిన తర్వాత మీకు రిజల్ట్ అనేది రావాలిగా. రిజల్ట్ ఏమొస్తుంది ఎప్పుడు కూడా 420లో ఏమంటుందండి, ఫైన్ అన్నా జైలు అన్నా అని ఉంటుంది. సో ఈ అమ్మాయికి ఫైన్ కట్టడానికి డబ్బులు లేవు, జైలుకి వెళ్ళడానికి అనే దాని మీద అది ఇప్పట్లో కాదు, కొన్ని సంవత్సరాల తర్వాతే అమ్మాయి జైలుకి వెళ్తుంది. ఇవన్నిటిని ఆలోచించుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చెయ్యండి, దాంట్లో తప్పులేదు. కానీ అట్ ది సేమ్ టైం మేము ఆ అమ్మాయికి నీకు మేము చెప్పినట్టుగా ఇప్పటికైనా నీ బాటలో నువ్వు నడిచేటట్టుగా నీకు ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తాం, నీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. నువ్వు మారితే నీకే మంచిది, నువ్వు మారకపోతే చాలా మందికి కూడా నష్టం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది నీ చేతిలో చిక్కుతారో వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. అది జరగొద్దని మేము ఇంత ప్రయత్నం చేసినాం. కాబట్టి మా మాట ఒప్పుకొని విన్నావు కాబట్టి ఇప్పటికైనా నువ్వు మారి నువ్వు మంచిగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాము. అండ్ అట్ ది సేమ్ టైం మీ లైఫ్స్ కూడా మంచిగా ముందుకు సాగాలని మీకు కూడా ఫ్రీగా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్తున్నాం. చాలామంది అబ్బాయిలు ఇట్లనే తొందరపాట్ల మోసపోతున్నారు. ఒక మనిషికి 3 ముళ్ళు వేసినారంటే జీవితాంతం కలిసి బతకాలి. ఆ కలిసి బతికే జీవితాన్ని అందంగా ఉండాలనే కోరుకుంటారు అందరూ. కాబట్టి ఆ అందమైన జీవితాన్ని డిజైన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. 4 నెలలు, 2 నెలలు, 1 నెల, సంవత్సరంలో అయిపోదు. కొంచెం టైం తీసుకోండి, తల్లిదండ్రితో మాట్లాడండి. లేకపోతే వాళ్ళు మీకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరితోనన్నా మాట్లాడండి. ఎవ్వరు కాకపోతే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, వాడుకోండి. కౌన్సిలర్స్ ఉన్నారు, ఇట్లా సైకాలజిస్టులు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడండి. ఇది మేడం పరిస్థితి, నేను ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నా, మీరు ఏమంటారు, ఫ్యూచర్లో నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకొని మీరు నిజంగా కలిసి ఉండాలనుకుంటే మనస్ఫూర్తి ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ విధంగా పెళ్లి చేసుకోండి. లేదంటే ఇద్దరు వైపు నుంచి ఆ కమిట్మెంట్ ఉంటేనే ఆ సంబంధం నిలబడుతుంది. లేదంటే ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది. ఈ సమాజంలో ఇలాంటివి చూడొద్దనే మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని ఇట్లా లాంచ్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.